ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయితో దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఈ కేసులో పోలీసులు చేతులెత్తేశారని, రాయితో దాడి చేసిన వ్యక్తిని పట్టించిన వారికి 2 లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తామంటూ పోలీసు వ్యవస్థ ఒక ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ ప్రకటనను ఎలా చూడాలి, ఎందుకు ఈ ప్రకటన చేయాల్సి వచ్చింది, నిజంగా జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన వ్యక్తిని కనుక్కోవడం పోలీసు వ్యవస్థకి కష్టంగా మారుతోందా, అందుకే ఇటువంటి ప్రకటనలు చేశారా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ నుంచి వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి చిరంజీవి నాయక్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చిరంజీవి గారు నమస్తే అండి. నమస్తే. జై భారత్ అండి. జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన వ్యక్తిని పట్టిస్తే లేదా వారి వివరాలు తెలియజేస్తే 2 లక్షల రూపాయలు నగదు బహుమతిగా ఇస్తామంటూ పోలీసులు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి ఎవరు చేశారో పట్టిస్తే 2 లక్షల రూపాయలు నగదు బహుమతి ఇస్తామని చెప్తున్నారంటే అది ఆంధ్రప్రదేశ్లో పోలీస్ సెక్యూరిటీ ఫెయిల్యూర్కి, పోలీసుల యొక్క చేతగానితనానికి, పోలీసుల యొక్క నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఎవరో పట్టిస్తే, ఎవరో వివరాలు తెలిపితే ఆంధ్రప్రదేశ్ యొక్క పోలీస్ డిపార్ట్మెంటు ఎండాకాలంలో ఉలెన్ రగ్గులు కప్పుకొని పడుకుంటారా వీళ్ళు? ఎవరో పట్టిస్తే మీకెందుకు జీతాలు ఇవ్వడం, మీరెందుకు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం? మీ పనేంటిది? ఒక చీఫ్ మినిస్టర్ యొక్క సెక్యూరిటీని ప్రాపర్గా మెయింటైన్ చేయలేని మీరు ఎందుకు డిపార్ట్మెంట్లో ఉండడం? దిగిపోండి, వేరే వాళ్ళు వస్తారు పనిచేసేవాళ్ళు. ఎంత దౌర్భాగ్యమైన స్టేట్మెంటు, ఎంత బాధ్యతారాహిత్యమైన స్టేట్మెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ నుంచి. ఎంత ఈ పోలీసులు వైసీపీకి కొమ్ము కాసేలా పనిచేస్తున్నారు అన్నదానికి ఇంతకంటే నిదర్శనం ఇంకోటి ఏముంది? నిజంగా పోలీసులు జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగి ఉంటే, నిజమైన దాడి అయితే ఈ పార్టీకి పట్టుకొని కల్ప్రిట్ని శిక్షించాల్సింది కదా. ఎలక్షన్ల టైంలో ఈ డ్రామాని ఇలా రక్తి కట్టించి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగాలనుకుంటున్నారా? ఈ రకమైన ఎమోషన్స్తో ఎలక్షన్ని డ్రైవ్ చేయాలనుకుంటున్నారా మీరు? అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆయన పొలిటికల్ జర్నీ చూసుకుంటే ఎమోషనల్గానే పాలిటిక్స్ని డ్రైవ్ చేస్తున్నారు తప్ప ఎలక్షన్స్ని ఆయన ఎప్పుడు డెవలప్మెంటల్ ఇష్యూస్ మీద, ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రం యొక్క హక్కుల మీద, ఇంట్రెస్ట్ల మీద, ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన బెటర్ పాలసీస్ మీద ఎప్పుడు ఎన్నికలు చేయలే ఆయన. చూడండి, 2009లో ఆయన ఎంపీ అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు చావునడ్డం పెట్టుకుని ఒక ఎమోషనల్ ఓదార్పు అనే ఒక డ్రామాని రక్తి కట్టించారు. అప్పుడు అది అయిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత కొత్తగా పాదయాత్ర చేశారు. రావాల్సిన మైలేజ్ రాలా, స్ట్రాటజిస్ట్ని పెట్టుకున్నాడు, రావాల్సిన మైలేజ్ రాలా. తర్వాత తనగానే కోడికత్తితో పొడిపించుకుని ఒక ఎమోషనల్ డ్రామాను రక్తి కట్టించాడు. ఈ రోజుకి ఆ కోడికత్తి డ్రామా ఎన్ఐఏ కోర్టులో డ్రాగ్ అవుతుంది తప్ప ఈ రోజుకి ఎవరు కోడికత్తితో పొడిచాడు, ఏంటిది, ఆ కల్ప్రిట్ని నిజంగా ఆ శ్రీనుబాబు అనే వ్యక్తి కాదా తేల్చే పరిస్థితి ఈ రోజుకి లేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ కేసు ముందుకు సాగకుండా అడ్డుపడ్డాడు ఆయన. తర్వాత ఈ కోడికత్తితో డ్రామాతో మనకు వర్కౌట్ కావట్లేదు అనుకున్నాడు, సొంత బాబాయిని గొడ్డల పోట్లతో చంపించేశాడు. ఆ కేసు ముందుకు సాగనివ్వాలి. ఈ జగన్మోహన్ రెడ్డి ట్రాక్ రికార్డ్ చూసుకుంటే మనము మొత్తం ఇలా ఎమోషనల్ తర్వాత హత్య రాజకీయాలతోనే ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాకముందు జరిగిన కోడికత్తి డ్రామా ఈ రోజుకి తేలలేదు, సొంత బాబాయ్ హత్య ఈ రోజుకి తేలలేదు. ఈ రోజుకి అవి ఎమోషన్స్ అలానే ఉన్నాయి. ఆ ఎమోషన్స్తో వర్కౌట్ కాదు. మళ్ళీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నాన్ పెర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. ఈయన చెప్పిన హామీలు నెరవేర్చలేదు. ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేకుండా చేశాడు, పెట్టుబడులు రాకుండా చేశాడు, తర్వాత క్యాపిటల్ లేకుండా చేసేసాడు, పోలవరం గురించి పట్టించుకోవాలా, సొంత జిల్లా కడప స్టీల్ ప్లాంట్ తీసుకురాలేదు, రైల్వే జోన్ తీసుకురాలేదు. తర్వాత ఉన్న ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ పిఎస్యూ ప్రైవేట్ పరం అవుతుంటే ఆపలేకపోయాడు. ఇవన్నీ చేయకపోగా దయనీయమైన రోడ్డు వ్యవస్థనిచ్చాడు ఆంధ్రప్రదేశ్కి. దయనీయమైన దాన్ని ఏమంటారు, మన మద్యం పాలసీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చేశాడు ఇతను. ఇన్ని రకాల ఫెయిల్యూర్స్ పెట్టుకొని మళ్ళీ ఎలక్షన్స్కి ఈటితో వెళ్తే, ఈ ప్రోగ్రెస్ ప్లాన్ కార్డుతో వెళ్తే ఘోరంగా డిఫీట్ని చవిచూస్తానని ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత మెల్లగా ఒక చిన్నపాటి రాయితో ఇక్కడ ఒక చిన్న దెబ్బ తగిలిచ్చేలా చేసుకొని దానితో ఎమోషనల్ డ్రామాతో ఎలక్షన్ డ్రైవ్ చేయాలని చూస్తున్నాడు. దానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ వంత పాడుతూ ఉంది. ఎవరో పట్టిస్తే మీరు నగదు 2 లక్షలు ఇచ్చారు, మీకు ఇచ్చే జీతాలు ఎందుకు, మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండటం ఎందుకు? ఇదంతా బీహారీ స్ట్రాటజీస్ ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్లో, ఐపాక్ డైరెక్షన్లో నడుస్తూ ఉంది. అక్కడ వెస్ట్ అసలు ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీంలో లేరు కదా. అయినా జగన్మోహన్ రెడ్డికి కిషోర్ బయట ఓవరాల్గా చెప్తున్నాడు, కానీ హీ ఈజ్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్
ఐపాక్. నా ఫ్రెండ్స్ జన్ సూరజ్ పార్టీలో పనిచేస్తున్నారు బీహార్లో. మా ఫ్రెండ్స్ అడిగా రియల్ మరి జగన్మోహన్ రెడ్డి మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నారు కదా. పార్ట్ ఆఫ్ గేమ్, పార్ట్ ఆఫ్ డ్రామా, ఓకే. పార్ట్ ఆఫ్ డ్రామా. ఆయన అసలు అధికారంలోకి రారని, ఆయన చేసిన సంక్షేమం ఏమి లేదని. ఒకటి, ఆయన డబ్బు కోసం పనిచేస్తున్న వ్యక్తి, డబ్బు కోసం ఆయన సంపాదన కోసం భారతదేశం యొక్క రాజకీయ వ్యవస్థని అట్టడుగు స్థాయికి దిగజార్చిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఎలక్షన్గా జరగకుండా, ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరగకుండా ఒక ఎమోషన్స్తో డ్రైవ్ అయ్యేలా చేసిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. చూడండి బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఎలాంటి ఎమోషన్స్తో ఎలక్షన్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎలాంటి ఎమోషన్స్తో ఎలక్షన్ చేశారు చూడండి మీరు. ఆయన దగ్గర స్ట్రాటజీలు ఏమున్నాయి? తిట్లు తిట్టించడము, తర్వాత కొట్టించుకొని చిన్నపాటి రక్తపు మరకలతో ఎలక్షన్ చేయడం తప్ప ఆయన ఇచ్చే స్ట్రాటజీస్ ఏంటి? దేశ రాజకీయాన్ని ఒక అట్టడుగు స్థాయికి తీసుకెళ్లిన దరిద్రుడు ప్రశాంత్ కిషోర్. నేను నా ఫ్రెండ్స్ని అడిగా, జన్ సూరజ్ పార్టీలో పనిచేస్తున్నారు వాళ్ళు, నిజంగా ప్రశాంత్ కిషోర్ ఐపాక్లో లేడు అంటే బయట చెప్తున్న నాటకం అది. ప్రతిరోజు ఆయన ఐపాక్కి సంబంధించిన ప్రతి పనిని బ్యాక్ ఎండ్ నుంచి సూపర్వైజ్ చేస్తూనే ఉన్నాడు. ఆయన బయట మీడియా ముందు చెప్పేది నాకు సంబంధం లేదంటాడు, నేను రిజైన్ చేశానంటాడు. బట్ హీఈస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ఐపాక్. ఒక పక్క ఐపాక్ ద్వారానేమో జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చి ఆ డబ్బులు దొబ్బేస్తాడు, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారు, నాకు ఐపాక్కి సంబంధం లేదంటారు. ఇక్కడ ఇచ్చే కన్సల్టెన్సీ సర్వీసులు ఇక్కడ నుంచి డబ్బులు దొబ్బుతాడు. ఆయన ఆంధ్రప్రదేశ్లో రెండు వ్యాపారం చేస్తున్న, రాజకీయ వ్యాపారం చేస్తున్న 2 పార్టీల నుంచి డబ్బు దండుకుంటున్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఆయన బయటికి ఏదన్నా చెప్తున్నాడంటే దానివల్ల పొలిటికల్గా డబ్బు పరంగా నాకు ఎంత బెటర్ బార్గెనింగ్ వస్తుందనే చూసుకొని పనిచేస్తున్నాడు తప్ప ఆయనకి రాష్ట్రం మీద కానీ, దేశం మీద కానీ, రాజకీయాల మీద కానీ కమిట్మెంట్ లేని వ్యక్తి. ఆయన డబ్బు కోసం పనిచేస్తున్న కన్సల్టెంట్ ఆయన. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగానే జగన్ గారి మీద దాడి జరిగింది అని మనం భావించవచ్చు. మరి నాట్ ప్రశాంత్ కిషోర్, ఐపాక్ కనుక ప్రశాంత్ కిషోర్ పక్కాగా ఉన్నాడు. ఆయన పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఐపాక్. ఐపాక్ లో అతను లేడు అనేది మీడియా పరంగా ఆయన చెప్పేది పచ్చి బూత్. అది ఒక అభూత కల్పన. నా ఫ్రెండ్సే చెప్పారు, బయట చెప్తుందంట డ్రామా. ప్రశాంత్ కిషోర్ వేరే వ్యక్తి. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి మీద దాడి ప్రభుత్వ వైఫల్యమా, లేదా పక్క కుట్ర ప్రకారంగా జరిగిందా, లేదంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి తన ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్షిప్ ని కప్పిపుచ్చుకోవాలా, ఎలక్షన్లు మళ్ళీ ముందుకెళ్లాలా, నేను మళ్ళీ గెలవాలా అంటే నేను ఏదో ఒక ఎమోషన్ డ్రామా ఆడాలా. కోడికి హత్య అయిపోయింది, బాబాయ్ హత్య అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ గులకరాళ్లతో దాడి మొదలు పెట్టాడు. రాబోయే రోజుల్లో ఎలాంటి హత్యలు చేయిస్తాడు, ఎలాంటి హత్యలకు ప్రేరేపిస్తాడు అనేది చూడాల్సిన అంశం. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కుర్చీని తన దగ్గరే ఉంచుకునే దానికి, తన పార్టీ మళ్ళీ గెలిచేదానికి తను ఆడుతున్న కుట్రలో భాగం. ఆ కుట్రని పోలీసులు చాలా సక్సెస్ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు ఆ కల్ప్రిట్ని పట్టుకోవడం ఒక సెకండ్ పని, కానీ పోలీసులు ఆంధ్రప్రదేశ్ చేతిలో, వైసీపీ గవర్నమెంట్ పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారు. ఆ కీలుబొమ్మగా మారిపోవడం వల్ల ఈ రోజుకి కల్ప్రిట్ని పట్టుకోలేకపోయారు. లేకపోతే చిన్న రాయి వేసిన పట్టుకోవడం ఎంతసేపు అండి? అందుకే పట్టుకునేందుకు 2 లక్షల రూపాయలు నగదు బహుమతి. ఇదే ఆంధ్రప్రదేశ్ సిఐడి ఒక ఎంపీని హైదరాబాద్ నుంచి ఈడ్చికెళ్ళి కొట్టిన సిఐడి ఒక రాయేసిన ముఖ్యమంత్రి మీద రాయేసిన పట్టుకోవాలి. ముఖ్యమంత్రి వైఫల్యాన్ని ఎక్స్పోజ్ చేసిన ఎంపీని పట్టుకోగలిగి కొట్టిన మీరు ఒక ముఖ్యమంత్రి మీద రాయేసిన రాయితో దాడి చేసిన పట్టుకోలేరా? ఇక్కడ అర్థం అవట్లేదు వీళ్ళ డ్యూయల్ స్టాండర్డ్స్.